ఆత్మ చేసిన ఒప్పందం. ఆ నిశ్శబ్దమైన చీకటి గదిలో ఆత్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 7వ నెలలో వచ్చిన జ్ఞానంతో ఆత్మకు తన తప్పులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఇరుకైన గర్భంలో కదల్లేక, ఊపిరి ఆడక, 2 చేతులు జోడించి మనసులో భగవంతుడితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ దేవా, నన్ను క్షమించు. గత జన్మల్లో కేవలం నా శరీర సుఖాల కోసమే బతికాను. కుటుంబం, డబ్బు అని వెంపడ్లాడి పాపాలు మూటగట్టుకున్నాను. అందుకే ఇప్పుడు ఈ మురికి కూపంలో మలమూత్రాల మధ్య ఊపిరి ఆడక శిక్ష అనుభవిస్తున్నాను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి బయటపడేయి తండ్రి. ఈసారి బయటకు వెళ్తే మళ్ళీ ఆ తప్పులు చెయ్యను. నీ పాదాలను తప్ప వేరే దేన్నీ నమ్మను. మళ్ళీ జన్మంటూ లేకుండా మోక్షాన్ని సంపాదిస్తాను అని ఆత్మ ప్రమాణం చేస్తుంది. కానీ అదే సమయంలో ఆత్మకు బయటకు రావాలంటే ఒక విచిత్రమైన భయం పట్టుకుంటుంది. దేవా, ఇప్పుడు నాకు జ్ఞానముంది, నీ విలువ తెలుసు. కానీ బయటకు అడుగు పెట్టగానే నీ మాయ నన్ను కప్పేస్తుంది కదా. ఆ మాయలో పడి నేను నిన్ను మర్చిపోతానేమో. మళ్ళీ సంసారంలో, డబ్బు వ్యామోహంలో కూరుకుపోతానేమో. అప్పుడు నా ప్రమాణం ఏమైపోవాలి? అందుకే బయటకు రావాలంటేనే భయంగా ఉంది దేవా అంటూ బయటి ప్రపంచంలోకి రావడానికి భయపడుతూ లోపల ఉండలేక ఆత్మ ఆ తల్లి గర్భంలో దేవుడిని దీనంగా వేడుకుంటూ ఉండిపోయింది.